రైట్. ఒకసారి చెప్పండి అమ్మా, మీకు ఇక్కడ మరి పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా మా పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఈ పరిస్థితి అయితే ఎప్పుడు మారలే. సీఎం మారలేదు కానీ మా పరిస్థితి మారలే. ఇదే మాకు ఆడపిల్లలు పెళ్లికి వచ్చిన పిల్లలు దొడ్డికి కూకోవాలంటే ఇళ్ళే మొగోళ్ళు ఆడోళ్ళు చూసుకుంటా కూకోవాలి. ఆ సిగ్గుబడి కూడా మా పిల్లలు చుట్టాలు పగారు రావాలంటే కూడా చాలా గౌరవంగా ఉంది. మాకు గవర్నమెంట్ పట్టించుకుంటలేరు. ఒక్కరు కూడా ఇక్కడ చుట్టాలు వచ్చే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళకు త్రాగునీరు కలుషితమే, ఉండే ప్రదేశం కలుషితమే. ఇక్కడ బయటకు ముందుకు చెప్పండి అమ్మా. కాదనా ఇక చూడు ఎట్లా అన్ని కాలువలు ఎట్లా ఉన్నాయి, అన్నంలా నీళ్ళ అన్ని చూడు ఎట్లా ఉంది. దోవలు 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 ఉన్నాయి, దుమ్ములు పడుతున్నాయి. బంధువులు అయితే ఇంటి ముంగలే కాలువలు ఎట్లా ఉన్నాయి, కాలువలు ఎట్లా ఆడపిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా, ఇల్లు చూడాలంటే ఇప్పుడు హౌస్ పిల్లలు ఉన్నారు సార్, హౌస్ పిల్లలు ఉన్నారు కదా, చుట్టాలు ఏమైనా ఇల్లు చూసి రావాలి కానీ చిన్న బర్త్డే చేసినా కానీ ఏమైనా చిన్న పండుగలు చేసినా కానీ రావాలంటే ఈ గలీజ్ చూసి పందులో చూసి మా చుట్టాలు కూడా మానేసుకోరు. అంత పరిస్థితి ఎందుకు? మాకు ఏమైనా ఉంటే మా గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. 20 సంవత్సరాలు అట్నే మీడియాలో వస్తారు, అట్లా మామూలుగా తీసుకుపోతారు, చెత్తకుండలు పడేస్తారు. అంత గౌరవంగా జరుగుతుంది. ఆయన మీకు దయచేసి మా పిల్లలకు పరిస్థితి కాపాడుకోండి. బాత్రూమ్ ఇల్లు ఇవ్వనా పర్వాలేదు. ఎట్లా మరి ఇది పరిస్థితి, ఎవరిది పరిస్థితి ఎవరైనా చూస్తున్నారు? ఆయన ఓటులు పెట్టకుండా నేను ఇల్లు కట్టేసా అని పెద్ద గౌరవంతో వచ్చాడు ఆయన. ఇలా బాత్రూమ్ కూడా గతి లేదు మాకు. 2 రోజులు ఉపాసం ఉండి కొట్టించి తిట్టించి ఓటులు పెట్టినాం. ఏది నీ ఇల్లు? ఎవరిని అధికారులను కలిసి అడగటం కానీ అలాంటి ఏం చేయలేదు. మాకోటిచ్చినావా పైసలు ఇచ్చి ఓటేసారా అంటే మళ్ళీ పక్కనే ఇక్కడ మనకు ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నవి. ఇక్కడే డ్రైనేజ్, ఇదే పందులు బొరలాడుతున్నాయి. ఇదే పందుల పక్కన కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని చూడడానికి చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళు వాటితో ఆడుకునే పరిస్థితి ఉంది. అక్కడ చూడొచ్చు మనం, అవి ఇక్కడే గలీజ్ గా ఏవైతే చేస్తున్నాయో వాటి పక్కనే పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా